హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి గిరిజా కళ్యాణం నవల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు గిరిజా కళ్యాణం నవల ఆడియో 4వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. రాజగోపాలరావు గారు ఊరు నుంచి వచ్చి వారం రోజులైంది. ఆయన ఈ వారం రోజులు ఫ్యామిలీ డాక్టర్ గురుమూర్తి చికిత్సతో బాగా కోలుకున్నారు. ఆయనకి సుస్థి చేసిందని తెలిసి చూడడానికి వచ్చేపోయే వారి సంఖ్య ఈరోజే కాస్త తగ్గింది. తాతయ్య సుస్థి పడ్డారని తెలియగానే చందు కూడా కంగు తిన్నాడు. ఈ వారం రోజులు దగ్గరే ఉండి శుశ్రూషలు చేశాడు. ఆయన మనవడిని చూస్తూ అన్నారు, చందు, నువ్వు ఇంటి పట్టున ఉండాలంటే ఎప్పుడూ నాకేదైనా సుస్థి ఉండాలన్నమాట అన్నారు. చా, అవేం మాటలు తాతయ్య, ఇలారా అన్నారాయన. చందు దగ్గరగా వచ్చాడు. ఇలా కూర్చో. చందు మంచం మీద కూర్చున్నాడు. ఆయన చందు చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అనునయంగా అన్నారు, నాకింకా భూమి మీద నూకలున్నాయి కాబట్టి బ్రతికి బయటపడ్డానని అనుకో. అదే ఆ రోజు నాకు ఈ రుణం తీరిపోయినట్టయితే. చందు మాట్లాడలేదు. ఈయన తాపత్రయమేంటో అతనికి అర్థం కాదు. హాయిగా 75 సంవత్సరాలు జీవితాన్ని సకల సుఖాలతో అనుభవించాడు. ఇంకా ఎందుకు ఆరాటం? నీ పెళ్ళైపోతే నాకు ఎప్పుడు ఎక్కడ పోయినా దిగుల్లేదు అన్నారాయన. చందు లేవబోయాడు. ఆయన చెయ్యి పట్టి ఆపడంతో మళ్లీ కూర్చున్నాడు. ఆయన అన్నారు, చందు, నా మాట ఒక్కటి విను. ఈ సృష్టిలో ప్రతిదానికి ఒక నియమం ఉంది. ఈ ప్రాణం అనేది ఉందే, మనం తల్లిదండ్రుల దగ్గర ఎలా పుచ్చుకుంటామో మళ్లీ మన పిల్లలకి మన ద్వారా సంక్రమించనియ్యాలి. వృద్ధి చెందడం అనేది ఈ ప్రకృతి లక్షణం. నీకు పెళ్లి మీద ఎందుకు ఇష్టం లేదో నాకర్థం కాదు. కనీసం నువ్వీ ఇంటిని గురించి అయినా ఆలోచించాలి. ఈ ఇంటి ఆచార వ్యవహారాలుగా కొన్ని సంప్రదాయాలున్నాయి. వాటిని శ్రద్ధగా నెరవేర్చే వ్యక్తి కావాలి. ఈ ఇంటిని ఏళ్ల తరబడి అంటిపెట్టుకుని విశ్వాసంగా మసులుతున్న సాయన్న, మాలి, వంట మనిషి, పని మనిషి, నౌకర్లు ఉన్నారు. వాళ్ల మంచి చెడ్డలు చూసేటందుకైనా మనిషి కావాలి. నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఈ బాధ్యతలు ఎవరు చూస్తారు? వాటికి ఒక మనిషిని పెట్టుకుంటే సరిపోదా తాతయ్య? ఆయన అసహనంగా చూశారు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఈ వంశం ఏం నిలుస్తుందిరా? దానికే ఉంది, అనాథ శరణాలయం నుంచి ఎవరినైనా తెచ్చిపెట్టుకుంటే సరి. చి, ఏం మాటలు రావి? నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? ఆయన కోపంగా లేవబోయారు. ఓకే ఓకే, దీన్ని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు అసలే నీరసంగా ఉన్నావు, ఆవేశపడకు. చందు తాతగారి భుజాలు పట్టుకుని వెనక్కి కానించి పడుకోబెట్టాడు. ఎప్పుడడిగినా తర్వాత తర్వాత అంటావు. ఆ తర్వాత ఎప్పుడొస్తుంది? నాకు తెలియకుండా ఉంది. ఈ లోపల నా జీవితం తెల్లారిపోయేట్టుంది. అనాథాశ్రమం నుంచి తెచ్చి పెంచుకుంటాడట. మన వంశం, పేరు, ప్రతిష్ట. చందు బోరుగా చూశాడు. ఇంతలో ఫోన్ మోగింది. వెళ్ళి తీశాడు. ఏమిట్రా రమేష్? ఆ, నిజంగానా? అతని ముఖం మతాబులా వెలిగిపోయింది. ఫోన్ పట్టుకునే తాతగారి వైపు తిరిగాడు. తాతయ్య, ఈరోజు గుర్రపందాల్లో మన స్వీట్ డ్రీమ్ గెలిచిందిట. చీర్స్ అని ఫోన్లోకి, రమేష్, నేనిప్పుడే వస్తున్నాన్రా, మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అని ఫోన్ పెట్టేశాడు. తాతయ్య, నేను రాత్రికిక నీకు కనిపించను, ఇప్పుడే చెప్పేస్తున్నాను. గుడ్ నైట్, టాటా అనేసి వెళ్ళిపోయాడు. రాజగోపాలరావు గారు నిట్టూర్చారు. వాడి కాలు క్షణం ఇంట్లో నిలవదు. ఒకవేళ నిలిచినా ఆ రాకాసులు ఊరుకోరు. రమ్మనమని పిలుస్తారు. వాళ్ళు పిలిచారంటే చందు పగ్గాలు వేసి పట్టుకున్నా ఆగడు. తెంచుకుని పారిపోతాడు. ఈ కళ్లతో వీడి పెళ్లి అనేది చూస్తానా? మళ్లీ ఫోన్ గణగణలాడింది. మేనేజర్ వచ్చి తీశారు. డాక్టర్ గారు చేశారండి, మీకే అంటూ ఫోన్ తెచ్చి అందించాడు. హలో అన్నారాయన. అవతల నుంచి వినిపించింది. మీరు చెప్పిన పిల్లాడిని గురించి ఎంక్వైరీ చేశానండి. ఈ రోజుకు తెలుసుకోగలిగాను. ఈరోజు ఉస్మానియాలో 2 హార్ట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఒకటి 40 సంవత్సరాల స్త్రీ, ఈ ఊరే. రెండోది 14 సంవత్సరాల కుర్రాడు, పేరు రవిట, ఊరు విజయవాడ. ఈ వివరాలు వినగానే ఆయన ముఖం వికసించింది. ఆ, వాళ్లే అన్నారాయన. డాక్టర్ గారు ఫోన్ పెట్టేశారు. సాయన్న, నా ఉత్తరయమేది? నా చెప్పులెక్కడా అని కేకలు పెట్టారు. ఆ రోజు స్టేషన్లో తను చాలా నిస్సత్తువలో ఉండి
ఆ అమ్మాయిని దించి రమ్మని సాయన్నకి అప్పచెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత తను మంచం మీద నుంచి లేవలేదు. డాక్టర్ రావడం, తన సుస్థి గురించి అడగడం, ఎక్స్రేలు, రక్తపు పరీక్షలు, చూడ్డానికి వచ్చేపోయే పరామర్శకులు, వీటితోనే 2-3 రోజులు ఊపిరాడలేదు. 4వ రోజున ఆయనకి కాస్త ఒంటరితనం చిక్కినప్పుడు సాయన్నని గిరిజ గురించి అడిగాడు. అడ్రస్ తేలికగా దొరికిందా? ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపావా? ఏమని చెప్పింది? బత్తాయి రసం తీస్తున్న సాయన్న జరిగిందంతా చెప్పాడు. అది విని రాజగోపాలరావు గారు విస్తుపోయారు. అరెరే, ఎంత పని జరిగింది! వాళ్ళు లేకపోతే సరాసరి మనింటికి తీసుకురాకపోయావా అన్నారు. సాయన్న తలగోక్కున్నాడు. నాకు తోచలేదండి. ఆ అమ్మాయి గారు కూడా అదేమీ అనలేదు. రాజగోపాలరావు గారు అప్పటికప్పుడు సాయన్నకి కారిచ్చి ఆ డాక్టర్ గారి క్లినిక్కి గిరిజ వివరాలు తెలుసుకోవడానికి పంపారు. అరగంటలో సాయన్న తిరిగొచ్చాడు. డాక్టర్ గారు ఊళ్ళో లేరండి, కాన్ఫరెన్స్కి వెళ్లారట. వారం రోజుల వరకు తిరిగి రారట. ఆ అమ్మాయి గురించి అక్కడున్న కుర్రాడికి ఏం తెలీదట. నర్సు లీవ్లో ఉండి వచ్చిందట, ఆమెకి తెలీదట. ఇది వినగానే ఆయన మరీ కృంగిపోయారు. ఆయనకి మాటిమాటికి గిరిజ ముఖం కళ్ల ముందు కనిపిస్తోంది. గిరిజ గుర్తుకు వస్తే తనని తానే క్షమించుకోలేనంత సిగ్గుగా ఉంది. పాపం, తనకి సుస్థి చేసినప్పుడు ఆడపిల్లననే వెరపు లేకుండా, రైలు వెళ్ళిపోతుందన్న విషయం కూడా లెక్క చెయ్యకుండా ఎంత ఆదుకుంది. తన మూలంగా వాళ్ల పెట్టె కూడా పోయింది. ఇంత ఉపకారం చేసిన అమ్మాయిని ఈ ఊరు రాగానే తను సంబంధం లేనట్టుగా వదిలేసినట్టయింది. చిచి, ఎంత పొరపాటు జరిగిపోయింది. ఆయన తనకు తానే సిగ్గుపడసాగారు. చివరకు ఆ అమ్మాయి మీద కూడా కోపం వచ్చింది. తన విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు. ఒక్కసారి ఫోన్ చేయకూడదు అనుకున్నాడు. ఆయన ఎందుకోగాని ఆ విషయం అంతటితో వదిలేయలేకపోయారు. ఆ కుర్రవాడికి పెద్ద ఆపరేషన్ జరుగుతోంది. ఆ అమ్మాయికి తోడెవ్వరూ లేరు. ఈ ఊరు కొత్త అని చెప్పింది. ఒక్కసారి చూసి ధైర్యం చెప్పి రావాలని ఆయనకి మహా తపనగా ఉంది. చివరికి మర్నాడు తనని పరీక్ష చేస్తున్న డాక్టర్తో గిరిజ గురించి, రవి గురించి చెప్పేశారు. డాక్టర్, మీరు పెద్ద డాక్టర్లు, పలుకుబడి కలవారు, కాస్త ఎంక్వైరీ చేస్తే తెలుసుకోలేకపోరు అన్నారు రాజగోపాలరావు గారు. ఆ డాక్టర్ రవి పేరు, ఊరు, వ్యాధి వివరాలు నోట్ చేసుకున్నారు. 2 రోజుల అనంతరం ఆయన ఈరోజు ఫోన్ చేసి ఆ వివరాలు చెప్పారు. రవికి ఈరోజే ఆపరేషన్ అయిందట. బొంబాయి నుంచి వచ్చిన స్పెషలిస్ట్ చేశాడు. ఆ మాట వినగానే రాజగోపాలరావు గారు వెంటనే సాయన్నని తోడు తీసుకుని బయలుదేరారు. రవిని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. ఉదయం 10 గంటలకి తీసుకెళ్లారు. సాయంత్రం 4 గంటలవుతోంది. జనరల్ వార్డులో రవి పడుకునే ఖాళీ మంచం పక్కన ఉన్న స్టూల్ మీద కూర్చుని ఉన్న గిరిజ తన భవిష్యత్తు గురించి, కాలం చెప్పబోయే తీర్పు కోసం వేచి చూస్తున్న దానిలా ఉంది. ఉదయం నర్సులు వచ్చి రవిని తీసుకువెడుతుంటే రవి ఆఖరిసారిగా తన చెయ్యి పట్టుకుని అక్కా అంటూ బేలగా కళ్ళలోకి చూశాడు. గిరిజ రాత్రి నుంచే ఈ క్షణంలో తను ఎంత ధైర్యంగా ఉండాలో, చిరునవ్వుతో వాడిని ఎలా పంపాలో రిహార్సల్స్ 1000 సార్లు చేసుకుంది. అయినా తీరా ఆ క్షణం వచ్చేసరికి ఆ నిశ్చయమంతా గాలిలోకి ఎగిరిపోయింది. కళ్ళలోకి నీళ్లు చివ్వున ఉబికి వచ్చాయి. రవి బుగ్గమీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. రవి, నువ్వొచ్చే వరకు ఇక్కడే కూర్చుని ఎదురు చూస్తూ ఉంటాను అంది. రవి గిరిజ చేతిని గట్టిగా నొక్కాడు. అందులో నేను మళ్ళీ తిరిగి వస్తానా అనే సందేహం కనిపిస్తోంది. గిరిజ పరిగెత్తుకు వెళ్ళి బ్యాగ్ తెరిచి కుంకుమ పొట్లం తీసింది. కుంకుమ తెచ్చి రవి ముఖాన పెట్టింది. రవి గిరిజ చేతిని వదలలేనట్టు వదిలాడు. నర్సులు రవిని తీసుకెళ్లిపోయారు. గిరిజ శక్తి అంతా రవితోనే వెళ్లిపోయినట్టుగా ఉంది. నీరసంగా మంచం దగ్గరకు తిరిగి వచ్చింది. స్టూల్ మీద కూర్చుంది. ఆ ఖాళీ మంచం చూసేసరికి కడుపులో నుంచి దుఃఖపు తెర కెరటంలా తన్నుకొచ్చేసింది. కొంగులో ముఖం దాచుకుని ఏడ్చేసింది. పక్క బెడ్ మీద ఉన్న ముసలావిడ వచ్చి, ఊరుకో, ఏం చేస్తాం, అంతా దేవుడి దయ, ఎలా ఉంటే అలా జరుగుతుంది అని ఊరడించింది. చుట్టుపక్కల రోగులు కూడా గిరిజ వైపు సానుభూతిగా చూస్తున్నారు. స్టూలు మీద కూర్చున్న గిరిజ అలాగే కూర్చుండిపోయింది. గిరిజకి ఆ చుట్టుపక్కల జరుగుతున్న సందడేది వినిపించటం లేదు. చిన్నప్పటినుంచి తను, రవి కలిసి పెరిగిన సంఘటనలే గుర్తుకొస్తున్నాయి. ఒకసారి తనకి జ్వరం వచ్చింది. వాకిట్లోకి సీమ చింతకాయల అమ్మకానికొచ్చాయి. తను కావాలని అంటే తండ్రి తినవద్దని
జబ్బు చేస్తాయని కేకలేశాడు. రవి రహస్యంగా కొనుక్కొని తీసుకొచ్చాడు. అక్కా, నీకు జ్వరం ఉందా? ఏది చూడని అంటూ లాగు జేబులో ఉన్న చెయ్యి తీసి దుప్పటి కింద ఉన్న గిరిజ చెయ్యి పట్టుకున్నాడు. గిరిజ చేతికి ఏంటో తగిలాయి. అక్కని నిద్రపోని, మాట్లాడించొద్దని చెప్పానా? వంట చేస్తున్న తండ్రి కేక పెట్టాడు. గిరిజ దుప్పటిలో నుంచి చెయ్యి తీసింది. చేతిలో సీమ చింతకాయలు. గిరిజ కళ్ళు ఆనందంతో పెద్దవైనాయి. ఇద్దరి కళ్లలో సంతోషం నాట్యం చేసింది. తిను తిను అన్నట్టుగా చూసి వెళ్ళిపోయాడు రవి. తను తింటోంది. ఇంతలో తండ్రి వచ్చాడు. అల్మరా దగ్గరకు వెళ్ళి థర్మామీటర్ తెచ్చాడు. గిరిజ, నోరు తెరు, జ్వరం చూస్తాను అన్నాడు. గిరిజ నోరు తెరవలేదు. పెదవులు బిగించి భయంగా తండ్రి వైపు చూస్తోంది. నిన్నే, నోరు తెరు. గిరిజకి నోరు తెరవక తప్పలేదు. ఏంటా తినేది? గిరిజ మాట్లాడలేదు. ఆయన దుప్పటిలాగి చూశాడు. సీమ చింతకాయల తొక్కులున్నాయి. ఇవెక్కడివి నీకు? ఆ రవిగాడు తెచ్చుంటాడు, అవునా? ఆయన గద్దించాడు. లేదు నాన్నా, తమ్ముడివ్వలేదు. గిరిజ చెబుతూనే ఉంది. ఆయన వినిపించుకోలేదు. దొడ్లో బట్టలారేస్తున్న రవిని రెక్కపట్టుకు లాక్కొచ్చి, ఏరా, నీ ప్రేమ అంత ముంచుకుపోతోందా? రాత్రికి జ్వరం ముదిరితే ఎంత ప్రమాదమో తెలుసా? ఇలాంటి వెధవ పనులు ఇంకోసారి ఎప్పుడైనా చేస్తావా? అంటూ వంగదీసి 4 బాదాడు. గిరిజ లేచి వచ్చి రవిని పట్టుకుంది. నాన్నా, ఇంకెప్పుడూ తినను, వాడిని కొట్టకు అంటూ ఏడ్చింది. ఆడదిక్కులేని సంసారం. వంట తండ్రి చేసేవాడు. ఇద్దరూ తండ్రికి సాయం చేసేవారు. తర్వాత గిరిజ వంట చేస్తుంటే రవి సాయం చేసేవాడు. ఎప్పుడూ ఇద్దరూ ఒక్క మాటగా ఉండేవారు. ఒకరి పట్ల ఒకరికి బహిప్రాణం. అంత ప్రేమగల తమ్ముడిని గురించిన జ్ఞాపకాలెన్నో. తను తండ్రిపోయిన ఒంటరితనంతో బాధపడలేదు. ఎందుకంటే ఏ కాస్త కన్నీళ్లు పెట్టుకున్నా రవి వెంటనే వాటిని తుడిచేవాడు. అక్కా, నన్నేడవద్దని నువ్వేడుస్తున్నావా? నువ్వే చెప్పావుగా, మనిద్దరం ఒకరికొకరు తోడుగా ఉండి నాన్న లేని బాధను మరచిపోవాలని అనేవాడు. వయస్సుకి చిన్నవాడైనా వాడి గ్రహింపు శక్తి ఎంతో ఉంది. స్టూలు మీద అరచేతుల్లో ముఖం దించుకుని కూర్చున్న గిరిజ పదే తమ్ముడిని గురించిన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకోసాగింది. రవి, నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఈ ప్రపంచంలో బ్రతకలేనురా. నువ్వు లేకపోతే నేను కూడా ఉండను, నీ వెంటే వస్తాను అనుకోసాగింది. గిరిజా, ఎవరో పిలిచారు. తన ఆలోచనల్లో మునిగిపోయినట్టుగా కూర్చున్న గిరిజ చివ్వున తలెత్తింది. ఎదురుగా రాజగోపాలరావు గారు నిలబడి ఉన్నారు. బాబుగారు, మీరా? గిరిజ సంభ్రమంగా చూసింది. ఆయన గిరిజ వైపే చూస్తున్నారు. ఆయన ఈ వార్డులోకి అడుగు పెట్టేసరికి దూరంగా ఖాళీగా ఉన్న మంచం పక్కన అరచేతిలోకి ముఖం దించుకుని ఒంటరిగా కూర్చున్న గిరిజ కనిపించింది. ఆయన అక్కడికొచ్చారు. పేరు పెట్టి పిలిచారు. గిరిజ తలెత్తి చూసింది. ఎంతో కళగా ఉండే ఆ కళ్ళు ఏడ్చి అలసిపోయినట్టుగా ఎర్రగా నీరసంగా ఉన్నాయి. ముఖం పీక్కుపోయింది. అలా ఒంటరిగా దీనంగా కూర్చుని ఉన్న గిరిజను చూసేసరికి ఆయన మనసు జాలితో సానుభూతితో ద్రవించిపోయింది. ఈ కృతజ్ఞుడు మళ్ళీ నా ఎదుటికి ఎందుకు వచ్చాడా అని చూస్తున్నావా అన్నారాయన. ఛ, అదేంటి బాబుగారు అలా అంటారే? కూర్చోండి, మీ ఒంట్లో ఎలా ఉంది? చప్పున లేచి తను కూర్చున్న స్టూల్ ఆయనకిచ్చింది. బాగానే ఉంది. బాగానే ఉన్నట్టు నేను కనిపించడంలా అంటూ రాజగోపాలరావు గారు కూర్చున్నారు. రవి ఆపరేషన్ గదిలో ఉన్నాడు కదూ అని అడిగారు. గిర్రున నీళ్లు నిండగా గిరిజ కళ్ళు కిందికి వాలినాయి. అవునన్నట్టు చూసింది. మీ వాళ్ళెవరూ రాలేదా? మాకీ ప్రపంచంలో ఎవ్వరూ లేరు బాబుగారు. నాకు రవి, రవికి నేను, అంతే. ఆయన జరిగిందంతా చెప్పారు. మీరిక్కడ ఉన్నారని మా డాక్టర్ గారు చెప్పగానే పరిగెత్తుకొచ్చాను. అయినా నువ్వు కూడా నన్ను చాలా చెడ్డవాడిని చేశావు అన్నారు. నేనా? ఆశ్చర్యంగా చూసింది గిరిజ. కాదా మరి? విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాను కదా, అందులో ఫోన్ నెంబరుంది. కాస్త ఫోన్ చెయ్యకూడదా? మీరు పెద్దవారు, బిజీగా ఉంటారు. అది కాకుండా నేను మీకు గుర్తుంటానో లేదో అనుకున్నాను. నాకు ఇంత ఉపకారం చేసిన నిన్ను మర్చిపోగలనా నేను? గిరిజ తలదించుకుంది. మీరు 10 సార్లు అంత మాట అనకండి. నేను చేసిన సాయం ఏపాటిది? నువ్వు భోజనం చేశావా అడిగారాయన. ఆకల్లేదు
అంది గిరిజ. నేనిప్పుడే వస్తాను అంటూ ఆయన వెళ్ళిపోయారు. దాదాపు అరగంట తర్వాత సాయన్న వచ్చాడు. అయ్యగారు మిమ్మల్ని తీసుకురమ్మంటున్నారమ్మా అన్నాడు. గిరిజ అతని వెంట బయలుదేరింది. అక్కడ స్పెషల్ రూమ్స్ వరుసగా ఉన్నాయి. ఒకదాని ముందు రాజగోపాలరావు గారు ఎవరితోనో మాట్లాడుతున్నారు. గిరిజను చూడగానే, అమ్మా గిరిజ అని పిలిచారు. ఇదిగో ఇది మీ గది. రవి ఇక్కడ దాదాపు 20 రోజులు పైనే ఉండాలి. స్పెషల్ రూమ్ ఏర్పాటు చేశాను అన్నారు. గిరిజ లోపలికి వెళ్ళింది. గది విశాలంగా ఉంది. 2 మంచాలు మెత్తటి పరుపులతో తెల్లటి దుప్పట్లు పరిచి ఉన్నాయి. బాత్రూమ్ ఉంది. గిరిజకి ప్రాణం లేచి వచ్చినట్టయింది. గిరిజ లోపలికొచ్చి కూర్చోగానే సాయన్న ఫ్లాస్క్లో తెచ్చిన కాఫీ గ్లాసులోకి వంపి ఇచ్చాడు. వద్దు, నాకు తాగాలం లేదు అంది. రాజగోపాలరావు గారు అప్పటికే లోపలికొచ్చారు. తాగమ్మా అన్నారు. ఇంతలో ఆ గదిలో ఉన్న ఫోన్ మోగింది. ఆయన వెళ్ళి తీశారు. ఎస్ అన్నారు. క్షణంసేపు అవతలి వైపు నుంచి చెప్పే మాటలు విన్నారు. థ్యాంక్ గాడ్, థ్యాంక్ యూ అన్నారు. రిసీవర్ పట్టుకునే, గిరిజా, రవి ఆపరేషన్ సక్సెస్ అయిందట. నర్స్ చెప్పింది. నర్స్ నాకు తెలుసు. ఇక్కడికి ఫోన్ చేయమని ఆ పేషెంట్ నా బంధువు అని చెప్పి వచ్చాను అన్నారు. కూర్చున్న గిరిజ గభాలన లేచింది. నిజంగానా? నిజంగానా బాబుగారు అంటూ ఫోన్ దగ్గరకొచ్చింది. నువ్వే విను అంటూ ఆయన ఫోన్లోకి, నర్స్, ఆ కుర్రాడి అక్క ఇక్కడ ఉంది. ఆ చల్లటి వార్త మీరే చెప్పండి అన్నారు. గిరిజ ఫోన్లో నర్స్ చెప్పగా రవి ప్రాణం దక్కిన శుభవార్త వింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అంది కన్నీళ్లతో. మరిప్పుడైనా కాఫీ తాగుతావా అన్నారాయన. ఫోన్ పెట్టేసిన గిరిజ ఆయన వైపు తిరిగింది. మరుక్షణంలో చటుక్కున వంగి ఆయన పాదాలకి నమస్కరించింది. అరెరే, ఇదేంటి, నేనేం సాయం చేశాను అంటూ ఆయన లేవదీశారు. బాబుగారు, రవి కాదు బ్రతికింది, నేను గుండెల మీద చెయ్యి ఆనించుకుంటూ నవ్వుతూ అనబోయింది. మరుక్షణంలో బావురుమని ఏడ్చేసింది. ఆయన గిరిజను పట్టుకున్నారు. గిరిజా అన్నారు. ఆయనకి కమల సుస్థి సంగతి గుర్తుకొచ్చింది. గిరిజా, నువ్వు పడిన వేదన నాకు తెలుసమ్మా. ఒకరోజు నేను కూడా ఈ బాధ అనుభవించిన వాడినే. నువ్వు అదృష్టవంతురాలివి. దేవుడు నిన్ను దయదలిచాడు. నీ దుఃఖం వ్యధ కొద్దిసేపే. నేనే దురదృష్టవంతుణ్ణి. అందుకే జీవితాంతం గుండెల్లో మూటగట్టుకుని అనుభవిస్తున్నాను అనుకున్నారాయన. ఆయన వెళ్ళి కాఫీ గ్లాస్ తెచ్చారు. గిరిజా, ఇక ఇప్పుడైనా కాఫీ తాగుతావా అంటూ అందించారు. ఆ క్షణంలో ఆయన గిరిజ కళ్ళకి ఆపద్బాంధవుడిలా కనిపించారు. దైవం ఎంత చిత్రంగా ఇద్దరినీ కలిపాడు అనుకుంది. ఆయన వెళ్లే ముందు అన్నారు, గిరిజ, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు. రవి ఆరోగ్యం కోలుకుని ఈ ఊర్నుంచి మీ ఇద్దరూ వెళ్లే వరకు మీ బాధ్యత నాది. బాబుగారు, గిరిజ మాట్లాడలేకపోయింది. రాజగోపాలరావు గారు హాస్పిటల్ నుంచి తిరిగి వస్తుంటే ఆయనకు ఒక మంచి పని చేశాననే తృప్తి కలగసాగింది. 2 వారాల అనంతరం రాజగోపాలరావు గారు చేతి నిండా పుస్తకాలతో ఆ స్పెషల్ రూమ్కొచ్చారు. రవి మంచం మీద దిళ్లకు ఆనుకుని కూర్చుని ఉన్నాడు. గిరిజ పక్కన కుర్చీలో కూర్చుని బత్తాయి తొనలు ఒలిచి తినిపిస్తోంది. ఆయన లోపలికి రాగానే గిరిజ లేచి నిలబడింది. రవి లేచి సరిగ్గా కూర్చున్నాడు. ఆయన వారించారు. కూర్చో కూర్చో, ఒంట్లో ఎలా ఉంది అని అడిగారు. నాకైతే బాగా కులాసాగా ఉంది. ఈ గదిలో నుంచి బయటకు వెళ్ళనిస్తే వీధుల్లో పరిగెత్తాలనుంది అన్నాడు రవి హుషారుగా. డాక్టర్ ఏమన్నాడు అని అడిగారు. 4 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు. గిరిజ జవాబు చెప్పింది. రాజగోపాలరావు గారు కూర్చున్నారు. ఈ 4 రోజులు బయటకు వెళ్ళి తిరిగి రావచ్చని చెప్పారు. అయితే ఇంకేం, ప్రోగ్రామ్స్ వేసేయండి. ఈ ఊరు మీరు చూడలేదుగా. రోజూ సాయంత్రం వేళల్లో అలా బజార్లు తిప్పి తీసుకురమ్మని డ్రైవర్కి నేను చెప్తాను. నీకు ఏవేం చూడాలనుందో చెప్పు. చీరల షాప్కి వెళ్తావా? గిరిజ అవసరం లేదన్నట్టు తల తిప్పింది. మరేం కావాలి? అక్కకేం కావాలో నన్ను చెప్పమంటారా అన్నాడు రవి. చెప్పు, గిరిజకేం కావాలి అన్నారాయన. అక్కకి ఈ ఊరిలో ఏమీ చూడాలని లేదు, ఒకే ఒక్క వ్యక్తిని తప్ప అన్నాడు రవి. ఒక వ్యక్తా? ఆయన ఆశ్చర్యపోయాడు. అవును. ఎవరా వ్యక్తి ఆసక్తిగా అడిగారాయన. రవి గిరిజ వైపు చెప్పేస్తున్నా సుమా అన్నట్టు చూసి చెప్పాడు. నాకు ఈ ఆపరేషన్కి ఒక దయామయుడు 2000 రూపాయలు పంపాడు. ఆయన సాయం చెయ్యకపోతే ఇంత త్వరగా నాకు ఈ ఆపరేషన్ జరిగేదే కాదు
అంటూ గిరిజ పేపర్లో ప్రకటన ఇచ్చిన వైనమంతా చెప్పాడు. ఆయనంతా విన్న తర్వాత, ఓస్ ఇంతేనా, ఇదేం భాగ్యం, గిరిజకి ఆయన్ని చూడాలనుంటే నేను చూపించి తీరుతాను. ఏది అడ్రస్ ఉంటే ఇలా ఇవ్వండి, మా డ్రైవర్ ఉన్నాడే, వాడు కారు అడవిలో అయినా సరే గుర్తులిస్తే మనిషిని పట్టి లాక్కు రాగలడు. అడ్రసా? అడ్రస్ లేదు. అది ఉంటే మేమే ఒకసారి వచ్చి చూసి వెళ్ళమని ప్రాధేయపడుతూ ఉత్తరం వ్రాసేవాళ్లం. అడ్రస్ మాకు తెలీదు, ఆయన ఇవ్వలేదు. గిరిజ బ్యాగు తెరిచి అందులో ఉన్న ఉత్తరం తెచ్చి ఇచ్చింది. ఆయన ఆ ఉత్తరం చదవగానే కాసేపు ఆలోచనలో పడ్డారు. తర్వాత దాన్ని జేబులో పెట్టుకుంటూ, నేను ప్రయత్నిస్తాను అన్నారు. ఆయన ఇంటికొచ్చిన తర్వాత కూడా ఆ ఉత్తరాన్ని 10 సార్లు చదివారు. తర్వాత సాయన్నని పిలిచారు. సాయన్న రాగానే, చందు పుట్టినరోజునాడు 2000 రూపాయలు ఒక ప్రాణం నిలబెట్టడానికి దానం చేశాడని చెప్పావు, అదెవరో నీకు తెలుసా అని అడిగారు. చిత్తం అంటూ సాయన్న పేపర్ కటింగ్ తెచ్చి ఇచ్చాడు. రాజగోపాలరావు గారు అది చదివారు. చందు ఉత్తరం దగ్గర పెట్టుకుని సరిచూశారు. ఆ ప్రకటనకి ఈ సమాధానం సరిపోయింది. ఎంత విచిత్రం! చందు గిరిజ తమ్ముడి ప్రాణం రక్షిస్తే గిరిజ అనుకోకుండా తనకి ప్రాణదానం చేసింది. పాపం, ఆ అమ్మాయికి తెలీదుగాని చందు చేసిన సహాయానికి రుణం తీర్చనే తీర్చేసింది. అయితే ఒక విధంగా చందుకి గిరిజ రుణపడితే మరో విధంగా చందు గిరిజకి కృతజ్ఞతలు చూపించాలన్నమాట. ఈ జీవితం చాలా చిత్రమైంది. అనుకోని సంఘటనల ద్వారా వ్యక్తుల్ని దగ్గరకు చేర్చి తమాషా చూస్తుంది. గిరిజ గుర్తుకొస్తుంటే ఆయనకి అభిమానంగా అనిపించసాగింది. ఈ 2 వారాల్లో ఆ అమ్మాయిని శ్రద్ధగా పరిశీలించే అవకాశం కలిగింది. గిరిజలో ధైర్యముంది, సహనముంది, సాహసముంది, నిరాడంబరత ఉంది. అన్నిటికంటే ఎదుటివారిని ప్రేమించే అతి మంచి గుణం ఉంది. ఎంత గుండె నిబ్బరం, ఎంత పట్టుదల, ఆత్మవిశ్వాసం కల వ్యక్తి. రవి ఆపరేషన్ విషయం గమనిస్తేనే అద్దంలో చూసినట్టు అర్థమవుతుంది. అదే మరో ఆడపిల్ల అయితే నిస్సహాయంగా ఏడుస్తూ కూర్చుని ఉండేదేమో. గిరిజ స్వభావంలో ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనే మొండి ధైర్యం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. తమ్ముడిని ఎంతగా అభిమానిస్తుంది. రాత్రింబవళ్ళు కంటికి రెప్పలా ఎలా కాపాడి సేవలు చేసింది. ధైర్యం, సాహసం, నిరాడంబరత్వం, సౌశీల్యం ఏ ఆడపిల్లకుంటాయో ఆ అమ్మాయి మెట్టినిల్లు నందనవనమవుతుంది. అక్కడ సుఖశాంతులు వెల్లివిరుస్తాయి, పరువు ప్రతిష్టలు గుబాళిస్తాయి. గిరిజని చేసుకోబోయే వ్యక్తి ఎవరోగాని బంగారు పువ్వులతో పూజలు చేసినవాడై ఉంటాడు. కమల కూడా అంతే. అన్ని బాధ్యతలు తానే తీసుకుని ఆ గుణం ఒకరు నేర్పితే రాదు. ఆయన సాయన్నని పిలిచారు. సాయన్న, రేపు సాయంత్రం మన ఇంటికి భోజనానికి నాకు తెలిసిన వాళ్ళొస్తున్నారు, చందుని కూడా ఉండమని చెప్పు అన్నారు. అలాగేనయ్యా అన్నాడు సాయన్న. ఆ రాత్రి చందు పడుకోబోతుండగా సాయన్న తాతగారి ఆర్డర్ వినిపించాడు. తెలిసినవాళ్లా అంటే ఎవరు? పుస్తకం తిరగేస్తూ అడిగాడు చందు. ఏమో తెలీదు బాబూ. పోనీ ముసలివాళ్లా, వయస్సువాళ్లా? అది తెలీదు. సరే, నేనుండాలంటే నాకొక 1000 రూపాయలు కావాలి అని చెప్పు అన్నాడు చందు. తాతయ్య తిడతారేమో సాయన్న సందేహించాడు. చందు కన్నుగీటాడు. ఏం తిట్టడు, తాతయ్య సంగతి నాకు బాగా తెలుసుగా. నేనేదైనా తన మాట వినాలని అనుకుంటే ముందు నేను పెట్టిన షరతులన్నీ ఒప్పుకుంటారు. సాయన్న సరేనన్నట్టు తల ఊపాడు. ఇదిగో మళ్ళీ పిలిచాడు చందు. భోజనానికి ఆ ప్లేడర్ గారు కూడా వస్తున్నారా అడిగాడు. తెలీదు, కానీ ఆయనని పిలవకుండా తాతగారుంటారా అని. చందు అవునన్నట్టు తల ఊపాడు. ఆయన పెద్ద బోర్ సాయన్న. తాతయ్యని సుఖపెట్టడం లేదు, పెళ్లి చేసుకోవడం లేదు అంటూ నాకు లెక్చర్లు దంచుతాడు. కొడుక్కి చేశాడుగా పెళ్ళి, ఆ నరకం అందరూ పడాలి అంటారు. సాయన్న, ఆయనే కనుక భోజనానికొస్తే ఆస్తమా ఎక్కువ చేసే వంటలన్నీ చేయించు అన్నాడు. మీరు భలేవారయ్యా, తాతయ్య గారు ఊరుకుంటారా? నన్ను దెబ్బంబడి కాశీకి రైలు ఎక్కించేస్తారు అన్నాడు సాయన్న. అది నిజమేలే, ఆయన తాతయ్యకి ప్రాణమిత్రుడు కదా. ఆ వచ్చేవాళ్ళు ఎంత బోరెత్తిస్తారో. అబ్బా, నరకం! వెల్లకిలా పడుకుంటూ అన్నాడు చందు. ఆ నరకం అప్పుడప్పుడు తాతయ్య దగ్గర 1000 రూపాయలు లంచం పుచ్చుకుని మీరు భరిస్తూ ఉంటారు సాయన్న నవ్వుతూ అన్నాడు. రాజగోపాలరావు గారు గిరిజని, రవిని ఆ సాయంత్రం ఇంటికి భోజనానికి పిలిచారు. మొదట గిరిజ ఒప్పుకోలేదు. ఎందుకు బాబుగారు, మనలో మనకి మర్యాదల అవసరం లేదు అంది.
ఎందుకేంటమ్మా? అసలు భోజనానికి ఎందుకు పిలుస్తారో తెలుసా? ఎందుకు పిలుస్తారు? కలిసి భోజనం చేస్తే ఒకరి పట్ల ఒకరికి ఆత్మీయత పెరుగుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు పూజలు, వ్రతాలు, పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు అంటూ అనేక అవసరాలు కల్పించుకుని ఏర్పాటు చేశారు. మనకి భోజనం పెట్టినప్పుడే అవతలి మనిషికి మన మీద ఎంత ఆత్మీయత ఉందో అర్థమవుతుంది. కాస్త ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. కొంతమంది అన్నం ఏదో పడేసినట్టుగా భోజనం పెడతారు. మరికొంతమంది ఆప్యాయంగా దగ్గర కూర్చుని కొసరి కొసరి వడ్డించి తినిపిస్తారు. మనిషి ఏదైనా మర్చిపోగలడేమో గాని తన దగ్గర కూర్చుని ఆత్మీయతగా అన్నం తినిపించిన మనిషిని జన్మలో మర్చిపోలేడు. ఒకవేళ ఎవడైనా అలా మర్చిపోతే ఆ వ్యక్తిలో మానవత్వం అనేదే లేదు. పాషాణం అన్నమాట. మా వ్యాపారవేత్తలను చూడు. వ్యాపారానికి సంబంధించిన ఏ విషయం మాట్లాడుకోవాలన్నా మేము డిన్నర్ అనో లంచ్ అనో ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకో తెలుసా? మితంగా కడుపు నిండిన మనిషికి మనసు స్థిమితంగా ఉంటుంది. స్థిరంగా ఆలోచించగలడు. కలిసి భోజనం చేస్తున్నప్పుడు కోపతాపాలు అంత త్వరగా రావు. తర్వాత మనకి పరిచయమైన ప్రతి వ్యక్తిని భోజనానికి పిలవాలని అనిపించదమ్మా. మన మీద వాళ్లకో, వాళ్ల మీద మనకో ప్రత్యేకమైన భావం ఉంటేనే పిలవాలనిపిస్తుంది. నా ప్రాణం నువ్వు రక్షించావు. నిన్ను మా ఇంటికి పిలిచి భోజనం పెట్టాలని నేను అనుకోవడంలో వింతేం లేదు అన్నారాయన. గిరిజ ఇక మాట్లాడలేకపోయింది. బట్టలు మడత పెడుతూ మౌనంగా ఉండిపోయింది. మిమ్మల్ని భోజనానికి రమ్మనడంలో ఇంకో ముఖ్యమైన విషయం కూడా ఉంది అన్నారాయన. ఏంటది? అన్నాడు రవి. నీకు ఆపరేషన్ చేయడానికి సహాయం చేసిన దయామయుడు, మీ గిరిజ కళ్ళకి దేవుడు ఆ చంద్రశేఖరున్నాడే, ఆ మహానుభావుడు ఎవరో కాదు, తీరా చూస్తే మా దగ్గరి బంధువే అన్నారాయన. ఏంటి? గిరిజ మడత పెడుతున్న చీర వదిలేసొచ్చింది. నిజంగానా? రవి ఉత్సాహంగా అడిగాడు. నిజంగానే. గిరిజ మరి ఆ మహానుభావుణ్ణి చూడాలని అనుకుంటుంది కదా, చూపించి తీరాలని అనుకున్నాను. నేను నిన్న వెళ్ళగానే మా మేనేజర్ని, సాయన్నని పోస్టాఫీస్ మీదకి దండయాత్రకి పంపించాను. మీరా వ్యక్తి ఎవరో చెబుతారా చెప్పరా? చెప్పినట్టయితే సంతోషంతో మీకు 1000 రూపాయలు కానుకగా ఇచ్చుకుంటాం. చెప్పకపోతారా? మీ పై అధికారుల ద్వారా ఏదో విధంగా మీ ఉద్యోగం ఊడబెరుకుతాం అన్నాం. పాపం వాళ్ళసలు బెదిరింపుల వరకు రానేలేదు. మా కానుకకే సంతోషపడి ఆ వ్యక్తి వివరాలు చెప్పేశారు. తీరా చూస్తే ఆ మహానుభావుడెవరో కాదు, మా బంధువే, మా రక్తం పంచుకు పుట్టినవాడే. బాబుగారు, నిజంగానా? గిరిజ పట్టలేని ఆనందంతో అడిగింది. రాజగోపాలరావు గారు గిరిజ ముఖంలో వెలిగిపోతున్న సంతోష కాంతులను తదేకంగా చూస్తున్నారు. గిరిజ అంటోంది, ఆయన కనిపిస్తే ఒక్కసారి ఆ పాదాలకు నమస్కరించాలనుంది. నా తమ్ముడికి ప్రాణభిక్ష పెట్టిన వారి రుణం నా జన్మలో తీర్చుకోలేను అని చెప్పాలని ఉంది. చెబుదూగాని నేనా క్షణం వచ్చేటట్టు నేను సాయం చెయ్యాలనేగా నా ఈ తాపత్రయం అంతా. ఆయన ఎలా ఉంటారు బాబుగారు? రవి కుతూహలంగా అడిగాడు. ఎలా ఉంటాడా? ఆయన క్షణంసేపు గుర్తు చేసుకుంటున్నట్టు ఆగారు. తర్వాత వర్ణించి చెప్పాడు. వయస్సు 50 సంవత్సరాలు పైబడే ఉంటాయి. బట్టతల, నల్లగా ఉంటాడు. నస్యం పీల్చే అలవాటుంది. పొట్టిగా బక్కగా ఉంటాడు. రవి చేదు తిన్నట్టు ముఖం పెట్టాడు. అరే, నేనేదో సినిమాలో హీరోలా ఊహించుకున్నాను. ఎందుకంటే సినిమాలో హీరో లాంటి వాళ్లే అలాంటి పనులు చేస్తారేమో. గిరిజ రవి తల మీద చెయ్యి వేసింది. చి, ఏంట్రాది? ఆయన రూపం మనకెందుకు? ఆయన గొప్ప మనసుకు దండం పెట్టాలి. గిరిజ కళ్లలో రవ్వంత కూడా ఆరాధనాభావం తగ్గకపోవడం ఆయన గమనించారు. అందుకే ఆయనెవరితోటి కలవడు. ఆడవాళ్లతో అసలే మాట్లాడ్డు. అసలు చాలా కోపిష్టి. ఎవరైనా పొగిడితే చర్రున ఏదో ఒకటంటాడు. ఆయన్ను కూడా భోజనానికి పిలిచాను. మీరాయన్ని చూడగానే ఎక్కువేం మాట్లాడొద్దు. మీ రుణం తీర్చుకోలేమండి. మీరు మాకు చాలా సాయం చేశారు అంటే చాలు. గిరిజ రవి అలాగే అన్నట్టు తలూపారు. గిరిజ అంది, బాబుగారు, మేమే రకంగానైనా ఆయనకి సహాయపడే అవకాశం దేవుడు కలగచేస్తే బాగుంటుంది అంది. చెప్పానుగా, ఆయన ఎవరితోనూ అస్సలు కలవడని, ఏ అవసరం వచ్చినా ఎవరి సహాయం తీసుకోడు అన్నారాయన. గిరిజ తల ఊపింది. ఆయన ఆ ఉత్తరం ధోరణిలోనే ఆ ప్రత్యేక వ్యక్తిత్వం మనుషులకి ఎడంగా ఉండాలి అనుకునే దూరం స్పష్టంగా తెలుస్తోంది అంది గిరిజ. సాయంత్రం కారు పంపిస్తాను, మీ ఇద్దరూ రండి అని చెప్పి రాజగోపాలరావు గారు వెళ్ళిపోయారు. గిరిజ వెంటనే కూర్చుని మధుకు ఉత్తరం రాసింది.
మధు, నువ్వు వ్రాసిన ఉత్తరం అందింది. రవి కోలుకున్నాడు. 4-5 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారని అనుకుంటున్నాను. నువ్వెలా ఉన్నావు? నీ కొత్త ఉద్యోగం ఎలా ఉంది? నేను కిందటిసారి ఉత్తరంలో కూడా వ్రాశాను, నువ్విక్కడికి రాలేనందుకు అంతగా బాధపడవద్దు అని. నాకిక్కడ ఏ లోటూ లేదు. దేవుడి దయవలన రాజగోపాలరావు గారి పరిచయం లభించింది కదా, ఆయన అండగా ఉన్నారు. డబ్బుకు ఎటూ ఇబ్బంది లేదు. మధు, ఈరోజు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. నాకు సాయం చేసి ప్రాణం పోసిన ఆ ధర్మాత్ముడిని నేను రేపు చూడబోతున్నాను. ఆయనెవరో కాదు, రాజగోపాలరావు గారి దగ్గర బంధువేనట. ఆయన్ని చూడబోతున్నాను. ఎంత సంతోషంగా ఉందో. రాజగోపాలరావు గారు సాయంత్రం నన్ను, రవిని ఆయన ఇంటికి భోజనానికి పిలిచారు. అక్కడికి ఆయన కూడా వస్తున్నాడట. ఆయనని చూసి తిరిగి రాగానే నీకుత్తరం రాస్తాను. మధు, ఏ చిన్న విషయం జరిగినా నీకు చెప్పాలనిపిస్తుంది. అది సంతోషంగాని, దుఃఖంగాని, బాధగాని, కోపంగాని నీతో పంచుకోవాలని అనిపిస్తుంది. నేను ఎన్నోసార్లు ఇట్లా ఎందుకనిపిస్తుంది అని నాలో నేను తర్కించుకుంటాను. నా అంతరాత్మ ఏమని జవాబిచ్చిందో తెలుసా? మధు నీ ప్రాణమిత్రుడు, నీ మంచి చెడ్డలు అతను తన స్వంతం అన్నట్టుగా భావిస్తాడు అంటోంది. అదే నిజమైతే నేనెంత అదృష్టవంతురాలిని కదూ. ఈ ప్రపంచంలో ధనం సంపాదించుకోవచ్చు, పేరు సంపాదించుకోవచ్చు, కాని మంచి మిత్రుణ్ణి సంపాదించుకోలేం. అది కేవలం మన అదృష్టం. నన్నడిగితే ఈ లోకంలో మంచి మిత్రులు గల వ్యక్తి అందరిలోకి అదృష్టవంతుడు అంటాను. మధు, నాకీ ప్రపంచంలో రవి తర్వాత నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఎక్కువగా వ్రాసేశాను. నా మనసులో తోచినవన్నీ చెప్పటం, నువ్వు మౌనమూర్తిలా వినడం నాకు అలవాటేగా. మౌనమూర్తి, అవును, ఆ పేరు నీకు అక్షరాలా వర్తిస్తుంది. అంత తక్కువగా మాట్లాడడం ఎలా సాధ్యం? వచ్చే ముందు ఉత్తరం రాస్తాను. నీకు సెలవు దొరికితే బెజవాడ వచ్చి స్టేషన్కొద్దువుగాని. మధు, రవి ఆపరేషన్ అయిపోయింది. నాకిక దిగులేముంది? మేఘాలలో తేలిపోతున్నట్టుగా ఉంది. ఈ ఆనందం నీతో కలిసి ఎప్పుడు పంచుకుంటానా అని ఎదురు చూస్తున్నాను. జవాబు వ్రాస్తావు కదూ? రేపు ఉత్తరం రాస్తానుగా, అది కూడా చదివిన తర్వాత ఏకంగా ఒకేసారి జవాబు రాయి. ఉంటాను, నీ గిరిజ. గిరిజ ఆ ఉత్తరం 1-2 సార్లు చదివింది. ఎక్కడా అతిగా ఏమీ అనిపించలేదు. తర్వాత కవర్లో పెట్టి అంటించి అడ్రస్ వ్రాసింది. మధుకి చెప్పడానికి ఎన్ని కబుర్లో, ఉత్తరాల్లో ఎన్ని వ్రాసినా ఇంకెన్నో చెప్పేవి మిగిలిపోతూనే ఉంటాయి అన్నట్టుగా ఉంటుంది గిరిజకి. సాయంత్రం అవుతుండగా కారొచ్చింది. గిరిజ, రవి ఆ కారులో రాజగోపాలరావు గారింటికొచ్చారు. ఆయన గుమ్మంలోనే ఎదురయ్యారు. రామ్మా రా ఆహ్వానించి ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆ ఇంటిని, ఇంటి వైభవాన్ని, అలంకరణని చూసి గిరిజ, రవి విస్తుపోయారు. రాజగోపాలరావు గారిని చూస్తే డబ్బున్న మనిషేనని తెలుస్తుంది, కాని ఇంత ధనవంతుడని ఎవ్వరూ అనుకోరు. ఆయన మాటల్లో అహంగాని, భేషజంగాని లేసెమాత్రం కూడా కనిపించవు. ఆయన స్వయంగా దగ్గరుండి ఇల్లంతా చూపించారు. కూతురి ఫోటో చూపించి సగర్వంగా ఎన్నో విషయాలు చెప్పారు. కిటికీలో నుంచి చూస్తే 100 వరహాల చెట్టు, సంపెంగ, మాలతీలతలు కనిపిస్తున్నాయి. అవి కూతురు నాటినవేనని చెబుతూ అవి కమల ఎక్కడికి వెళ్ళింది అని తనని అడుగుతున్నట్టే ఉంటుందని అన్నారు. ఆయనకి కూతురంటే ఎంత ప్రాణమో ఆయన చెమర్చిన కళ్లే తెలియచేస్తున్నాయి. ముగ్గురు మెట్లెక్కి పైకొచ్చారు. పై అంతస్తులో తాళం వేసి ఉన్న ఒక గదిని చూపిస్తూ, ఇది నా మనవడి గది. వాడు ఎప్పుడింటికొస్తాడో, ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళతాడో ఆ పరమాత్ముడికే తెలియాలి. ఎంతసేపు స్నేహితులు. స్నేహితులుంటే వాడికింకేం అవసరం లేదు. గుర్రాల పిచ్చొకటి బాగా ఉంది. నేననుకోవడం, వాడి మనసు కూడా ఈ గదిలానే ఎప్పుడూ మూసి ఉంటుంది. అందులో నుంచి వాడు బయటకొచ్చి ఎదుటివారిని పలకరించాల్సిందే తప్ప ఇంకొకళ్ళని అందులోకి ప్రవేశించనీయడు. గిరిజ సానుభూతిగా ఊకొడుతూ వింటోంది గాని ఆయన మాటల్ని శ్రద్ధగా మనసుకు పట్టించుకోవడం లేదు. గిరిజ హృదయం మరొకరి కోసం లోలోపల మహా ఆత్రంగా ఎదురుచూస్తోంది. ఆ గది తలుపు తెరిచి ఆ తాళం చెవి తన కొంగుకు ముడివేసుకునే అమ్మాయి కోసం నేను గాలిస్తున్నాను అన్నారాయన. టైం ఎంతయిందోనని గిరిజ గడియారం వైపు చూస్తోంది. ముగ్గురూ కిందికి దిగొచ్చారు. రాజగోపాలరావు తన కుటుంబం ఫోటో ఆల్బం తీసుకొచ్చి ఇచ్చారు. అది కూతురు తయారు చేసిందట. ఆవిడ చిన్నప్పటి వయస్సు ఎలా పెరుగుతూ మార్పులొస్తోందో వరుసగా ఫోటోలున్నాయి. యుక్త వయసులో ఉన్న ఫోటోలు,
పెళ్ళయిన తర్వాత భర్తతో కలిసి తీయించుకున్న ఫోటోలు, ఆ తర్వాత ముద్దులు మూటగట్టే కొడుకుతో ఉన్న ఫోటోలు అన్నిటినీ గిరిజ చూస్తోంది. ఆ ఫోటోలు అంత క్రమపద్ధతిగా అతికించడంలో ఆవిడ క్రమశిక్షణ ఎలాంటిదో తెలుస్తోంది. గిరిజ తిరగేస్తోంది. తర్వాత ఆవిడ ఫోటోలు లేవు. రాజగోపాలరావు గారివి, మనవడివి ఉన్నాయి. అవి రకరకాలుగా ఉన్నాయి. ఆయన ప్రతి సంవత్సరం మనుమడికి పుట్టినరోజునాడు తినిపించేవిగా ఉన్నాయి. గిరిజ ఆల్బం పేజీలు తిప్పుతుంటే రాజగోపాలరావు గారు చెబుతున్నారు. ఇంతలో వాకిట్లోకి కారొచ్చి ఆగింది. అది రంగు వెలసి పాత మోడల్లో ఉంది. అందులో నుంచి ముక్కుపొడం పీలుస్తూ శేషారత్నం దిగాడు. ఆయన్ని చూడగానే గిరిజ, రవి ముఖాలు చూసుకున్నారు. ఆయన హాచ్ హాచ్ అంటూ అక్కడే 3 తుమ్ములు తుమ్మి లోపలికొచ్చాడు. రాజగోపాలరావు గారు లేచి ఎదురు వెళ్లారు. రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను అంటూ ఆయనని లోపలకు తీసుకొచ్చారు. నేను చెప్పలేదు, వీళ్లే గిరిజ, తమ్ముడు రవి అంటూ పరిచయం చేశారు. అప్పటికే గిరిజ, రవి లేచి సగౌరవంగా లేచి నిలబడ్డారు. ఇద్దరూ ఎంతో వినయంగా ఆయనకు నమస్కరించారు. కూర్చో, నేనిప్పుడే వస్తాను అంటూ రాజగోపాలరావు గారు లోపలికి వెళ్లారు. శేషారత్నం కూర్చున్నాడు. గిరిజ, రవి కూడా కూర్చున్నారు. మీ మేలు జన్మలో మర్చిపోలేను అన్నాడు రవి. నామేలా అన్నాడు శేషారత్నం. అవును, మీ అంత గొప్ప మనసు ఇంకెవరికీ ఉండదేమో. మా అక్కకి మీరంటే ప్రాణం. మీ పేరు తలవని రోజు లేదంటే నమ్మండి అని ఉత్సాహంగా చెప్పేశాడు. ఏంటి? శేషారత్నం ఉక్కిరిబిక్కిరైపోయాడు. తను వీళ్లకి ఎప్పుడు ఏ విధంగా సాయపడ్డానా అన్న మీమాంసలో పడ్డాడు. మేము మిమ్మల్ని కళ్ళారా చూస్తామని అనుకోలేదండి. ఈ క్షణం మా ఇద్దరి జీవితాల్లో చాలా అపురూపమైంది డగ్గుత్తికతో అంది గిరిజ. శేషారత్నం కళ్ళు రెపరెపలాడాయి. ఆ ఇద్దరి వంక అయోమయంగా చూడసాగాడు. మీలాంటి ధర్మాత్ములు 100కి 1 ఉంటే మాలాంటి పేదవాళ్లకి ఎంతో సాయం చేకూరుతుంది అన్నాడు రవి. శేషారత్నం తనని తాను నిలువరించుకుంటున్నాడు. వీళ్లకి నేనేదో సాయం చేసే ఉంటాను, ఎప్పుడో ఎక్కడో మర్చిపోయాను అనుకున్నాడు. ఇంత అందమైన ఆడపిల్ల ఇలా కృతజ్ఞతలు చెబుతూ రోజూ మీ పేరు తలుచుకుంటున్నానని అంటుంటే ఆయనకి చెప్పలేనంత ఆనందం ముంచుకొచ్చింది. గర్వంతో ఛాతీ నిటారుగా అయింది. మీకిలా కృతజ్ఞతలు చెప్పుకుంటే ఇప్పుడు మాకెంతో హాయిగా ఉందండి అంది గిరిజ. దానికే ఉంది, నేను లేచిన తర్వాత ఎంతమందికో సాయం చేస్తూ ఉంటాను, అలాగే మీకు చేసుంటాను. ఆ మాత్రానికి మీరింత పెద్ద మాటలు చెప్పనవసరం లేదు. ఆఫ్టరాల్ మనిషిగా పుట్టింది ఎందుకట? సాటివారికి సాయపడకపోతే ఇతరులకు మేలు చెయ్యని మనిషి మనిషే కాదు, పశువు కింద జమ. మీరే ఆలోచించండి, పశువులు తమ తోటి పశువులకి ఏం సాయం చేయగలదు అన్నాడాయన. గిరిజ, రవి అతి శ్రద్ధగా ఆయన మాటలు వింటున్నారు. ఇంతలో మేనేజర్ వచ్చాడు. అతను ఫోన్ తీసుకొచ్చాడు. మీకు ఫోన్ వచ్చిందండి అని చెప్పాడు. శేషారత్నం ఫోన్ అందుకుని టీవీగా ఫోన్లోకి హలో శేషారత్నం హియర్ అన్నాడు. ఆ పేరు వినగానే గిరిజ, రవి ముఖాలు చూసుకున్నారు. ఆ వచ్చిన ఫోన్ రాజమండ్రి నుంచి ట్రంకాల్. హలో, నమస్కారమండి. శేషారత్నాన్నే మాట్లాడుతున్నాను. మీ కేసు సోమవారం హీరింగ్ ఉంది. మీరేం అధైర్యపడకండి, మనం గెలిచినట్టే. ఆ 25 ఎకరాల కొబ్బరి తోట ఇక మీదే అనుకోండి. ఈ శేషారత్నం కేసు చేపడితే ఓడిపోవడం అంటూ లేదండి అని అరుస్తూ చెబుతున్నాడాయన. అక్కా, శేషారత్నం అంటారేంటి? ఈయన పేరు చంద్రశేఖరంగా అన్నాడు రహస్యంగా రవి. ఏమోరా, అసలు పేరు ఇదేనేమో, అది పెట్టుకున్న పేరేమో. అలాగే, తమరికి సోమవారం రాత్రి ఫోన్ చేస్తాను. శేషారత్నం ఫోన్ పెట్టేశాడు. ఇంతలో పోర్టుకోలోకి తెల్లటి ఫియట్ కార్ వచ్చి ఆగింది. డోర్ తెరుచుకుని అందులో నుంచి తెల్లటి బట్టలతో చక్కటి క్రాఫ్ట్తో ఒక యువకుడు దిగాడు. అతను చేసే ప్రతి పనిలోనూ ఒక విధమైన తొందర ఉన్నట్టుగా అతను కారులో నుంచి మెరుపులా త్వరగా హాల్లోకొచ్చాడు. చకచకా మెట్ల వైపు వెళ్లబోతుంటే శేషారత్నాన్ని చూడగానే ఆగి, హలో అంకుల్, ఆస్తమా ఏమంటోంది అంటూ పలకరించాడు. అక్కడ సోఫాలో కూర్చుని ఉన్న అపరిచితుల మీద అతని దృష్టి పడగానే తటపటాయింపుగా చూస్తూ తాతయ్య ఎక్కడా అంటూ వెళ్లబోయాడు. ఇదిగో ఇలా రా ఓసారి. శేషారత్నం చెయ్యి ఊపి పిలిచాడు. వెళ్లబోతున్న చందు ఆగి ఆయన దగ్గరకొచ్చాడు. శేషారత్నం గిరిజని పరిచయం చేశాడు. చూడు, ఈ అమ్మాయి పేరు గిరిజ, ఇతను రవి, ఈ అమ్మాయి తమ్ముడు. నాకు గుర్తులేదు కానీ
నేనెప్పుడో వీళ్ళకి సాయం చేశాంటా అన్నాడు సగర్వంగా. చందు కనుబొమలెత్తి ఆశ్చర్యం నటించాడు. అంకుల్, మీరా? సాయమా? ఆంటీకి తెలిసే చేశారా లేక రహస్యంగానా? భార్య ప్రసక్తి రాగానే శేషారత్నం ముఖం చిన్నబోయింది. ఏ, ఆవిడంటే నాకు భయమనుకున్నావా? ఆయన గిరిజకి చందుని పరిచయం చేశాడు. ఇతను రాజగోపాలరావు గారి ముద్దుల మనమడు, పేరు చంద్రశేఖర్. చంద్రశేఖరా? గిరిజ, రవి ఇద్దరూ అప్రయత్నంగా ఒకేసారి అన్నారు. అవును, మేమంతా చందు అని పిలుస్తాం. ఏంటలా చూస్తున్నారు? ఆ పేరు వింటే మీకెందుకంత ఆశ్చర్యం కలుగుతోంది? ఆయన ఆరా తీశాడు. రవి, గిరిజ ముఖాలు చూసుకున్నారు. ఇంతలో రాజగోపాలరావు అక్కడికి రానే వచ్చారు. ఆయన మనవడిని చూడగానే, చందు, నువ్వొచ్చావా? రావేమో అనుకున్నాను. చూడు, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? ఆ రోజు విజయవాడ ప్లాట్ఫారం మీద నా ప్రాణాలు రక్షించిన దేవత అని చెప్పానే, ఆ అమ్మాయే, గిరిజ. చందు ఒకసారి గిరిజ వైపు ఆసక్తిగా చూశాడు. నిజంగానా? అతను వెంటనే 2 అడుగులు ముందుకేసి గిరిజకి అభిముఖంగా వచ్చాడు. తాతయ్య మీ గురించి అంతా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. మీ మేలు జన్మలో మరువలేను అన్నాడు. రవి ఉండబట్టలేనట్టుగా శేషారత్నాన్ని అడిగాడు. మీకు శేషారత్నం పేరు కాక ఇంకో పేరేదైనా ఉందా అని. నాకు ఇంకో పేరు పెట్టుకునే కర్మేముంది? శేషారత్నం మా అమ్మమ్మ పేరు. పెద్దయిన తర్వాత మార్చుకుందామని చూశాను. కానీ ఆ పేరు అచ్చొచ్చింది. BA ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. లాలో త్వరగా సీటొచ్చింది. ప్లీడర్ వృత్తి మొదలుపెట్టిన తర్వాత ఇక డబ్బుకెన్నడూ తడుములాట లేదు. ఎందుకలా అడిగావు? ఏం లేదు. ఎందుకంటే అంటూ రవి నసిగాడు. ఎందుకో నేను చెప్పనా? రాజగోపాలరావు గారు కల్పించుకున్నారు. రవికి వైద్య సహాయం కోసం గిరిజ పేపరులో ఇచ్చిన ప్రకటనకి చంద్రశేఖర్ అనే ధర్మాత్ముడు 2000 రూపాయలకి డీడీ పంపించాడు. అందుకని. అవునా గిరిజ అన్నారాయన. గిరిజ అవునన్నట్టుగా తల ఊపింది. ఏంటి, 2000 రూపాయలా? శేషారత్నం ఆశ్చర్యపోయాడు. రాజగోపాలరావు గారు మనవడి వంకే చూస్తున్నారు. అతని ముఖంలో గబగబా రంగులు మారాయి. ఏంటి, ఆ ప్రకటనిచ్చింది? అతను సందేహంగా గిరిజ వైపు చూశాడు. అవున్రా చందు, నువ్వు నీ పుట్టినరోజునాడు మీ అమ్మ జ్ఞాపకార్థం చేసే మంచి పనిగా పేపర్లో ఒక అనాథ యువతి తన తమ్ముడికి హృద్రోగం ఉందని వైద్య సహాయం చెయ్యమని అభ్యర్థిస్తూ ఇచ్చిన ప్రకటన చూసి సాయన్న ద్వారా 2000కి డీడీ పంపావే, ఆ అమ్మాయే ఈ గిరిజ. ఆ కుర్రాడు ఇతనే. నువ్వు పంపిన డబ్బు ద్వారానే ఈ అబ్బాయి ఆపరేషన్ జరిగింది, కోలుకున్నాడు అని చెప్పారాయన. ఏంటి, నిజంగా? చందు నమ్మలేనట్టుగా గిరిజ వైపు, రవి వైపు చూస్తున్నాడు. అవును చిన్నబాబు, ఈ సంగతి మాకు నిన్ననే తెలిసింది అక్కడున్న సాయన్ అన్నాడు. రియల్లీ? గ్లాడ్ టు మీట్ యూ. రవి చెయ్యి అందుకుని కరచాలనం చేశాడు చందు. గిరిజను చూస్తూ వాట్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. రాజగోపాలరావు గారు చెప్పేశారు. గిరిజ, నీ తమ్ముడికి సహాయం చేసిన మహానుభావుడు వీడే. శేషుని తమాషా చేయడానికి వాడనిపించేలా మీకు చెప్పాను అన్నారాయన. ఏరా, నువ్వు సాయం చేసినట్టే ఫోజు పెట్టేశావే? నేను లోపల కిటికీలో నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను అన్నారాయన. శేషారత్నం ముఖం మొదట వెలవెలబోయినా ఆ తర్వాత నవ్వేశాడు. చందు శేషారత్నం వైపు చూశాడు. అంకుల్, ఏంటి, తనే చంద్రశేఖర్ అని చెప్పారా అన్నాడు. నేను చెప్పలేదు, వాళ్లే అనుకున్నారు ఆయన నసిగాడు. ఆయన ముఖం చూస్తూ చందు అన్నాడు. ఇక్కడ సరిగ్గా ఈ సమయంలో ఆంటీ ఉండాల్సింది. ఈ జోక్ ఇంకా రక్తి కట్టేది అంటూ ముఖమెత్తి బిగ్గరగా నవ్వేశాడు. రాజగోపాలరావు గారు కూడా నవ్వారు. శేషారత్నంకి కూడా నవ్వొచ్చేసింది. సాయన్న ముసిముసుగా నవ్వుతూ ఉంటే మేనేజర్ పెదవులు బిగబట్టి చూస్తున్నాడు. అందరి నవ్వులతో హాలు ప్రతిధ్వనించింది. కాని గిరిజ నవ్వలేదు. ఇతనా చంద్రశేఖర్? గిరిజకి మెరుపు దెబ్బ తిన్నట్టయింది. గిరిజా కళ్యాణం శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నవల ఆడియో 4వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.